సో ఈ క్లాస్ లో ఆస్టిగ్మాటిజం టాపిక్ డిస్కస్ చేసుకోవచ్చు. ఆస్టిగ్మాటిజం, కర్వేచర్, డిస్టార్షన్. ఓకే, సో ఇక్కడతో మనకి ఇంటర్ఫియరెన్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఆస్టిగ్మాటిజం సో ఆస్టిగ్మాటిజం కూడా బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో డిఫెక్ట్స్ ఫామ్ అవడం. సో మనం 2 లెన్సెస్ తీసుకొని, సో ఈ డయాగ్రామ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని మనం ఆస్టిగ్మాటిజం అంటే ఏంటో డిఫైన్ చేస్తాం. సో ఇది లెన్స్ యాక్సిస్ లేదా ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ లెన్స్ యాక్సిస్ కి M1 M2 అనే లెన్స్ తీసుకుంటాం. M1 M2 అనే లెన్స్ తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, సో వీటికి ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో S1 S2 అనే లెన్స్ కూడా తీసుకుంటాం. సో ఇదంతా ఒకటే లెన్స్ S1 S2. సో M1 M2 లెన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, S1 S2 లెన్స్ రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో తీసుకోవాలి లెన్సెస్. సో రెండు సంవాట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో తీసుకుంటాం. సో 2 లెన్సెస్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ కి ఆఫ్ ది పాయింట్, సో ఈ యాక్సిస్ కి ఆఫ్ ది పాయింట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం. సో O డాష్ O. సో ఇది మనకి ఆబ్జెక్ట్, బట్ యాక్సిస్ మీద కాదు, ఆఫ్ ది యాక్సిస్ ప్లేస్ చేసాం. సో ఆఫ్ ది యాక్సిస్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఇమేజ్ మనకి ఎలా ఫామ్ అవ్వాలి? I డాష్ I కింద ఫామ్ అవ్వాలి, I డాష్ I కింద ఫామ్ అవ్వాలి, కానీ అలా ఫామ్ అవ్వదు. సో ఇక్కడ నుంచి వచ్చిన మెరిడియన్ ఇమేజ్, ఇక్కడ నుంచి వచ్చిన సాజిటల్ ఇమేజ్, సో ఈ మిడిల్ నుంచి వచ్చిన దాన్ని మెరిడియన్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఈ M1 M2 మిర్రర్ మెరిడియన్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఈ S1 S2 సాజిటల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. సో మెరిడియన్ ఇమేజ్, సాజిటల్ ఇమేజ్ ఒకే పాయింట్ మీద, I అనే పాయింట్ మీద కోయిన్సైడ్ అవ్వాలి. కానీ ఈ I అనే పాయింట్ మీద కోయిన్సైడ్ అవ్వకుండా డిఫరెంట్ డైరెక్షన్ లో కోయిన్సైడ్ అవుతాయి. సో అందువల్ల మనకి డిఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి, ఇమేజ్ లో డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో ఈ కండిషన్ ని ఆస్టిగ్మాటిజం అని అంటారు. ఓకే, సో మీడియం ఇలా సెంటర్ లో ప్లేస్ చేసిన మిర్రర్ వల్ల, సో ఈ M1 M2 మిర్రర్ వల్ల మెరిడియన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో M1 M2 మిర్రర్ లేదా లెన్స్ ఫామ్ మెరిడియన్ ఇమేజ్ S1 S2 lens form sagittal image. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పెట్టిన ఏ లెన్స్ అయినా సరే, ఒకటి మెరిడియన్ ఇమేజ్ ఫామ్ చేస్తే, రెండోది పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోనే లెన్స్ లేదా మిర్రర్, అది మనకి సాజిటల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. సో ఈ డైరెక్షన్ లో పెట్టిన ఇమేజ్, అంటే ఈ డైరెక్షన్ లో పెట్టిన ఇమేజ్ ఎప్పుడు మెరిడియన్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. సో ఈ బెండ్ చేసిన డైరెక్షన్ లో పెట్టిన లెన్స్ సాజిటల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే O డాష్ నుంచి రేస్ తీసుకుంటాం, లైట్ రేస్. సో O డాష్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ డ్రా చేసుకుంటాం. సో O డాష్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ డ్రా చేస్తాం. ఓకే, సో ఈ లైట్ రేస్ S1 కొంచెం ఇలా కిందకి తీసుకోవచ్చు, మనకి క్లారిటీగా వస్తుంది. సో ఈ పాయింట్ S1 ఇక్కడ రబ్ చేస్తుంది, అంటే మనకి ఇమేజ్ క్లారిటీగా రావడం, సారీ ఈ డయాగ్రామ్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం, అక్కడ ఇమేజ్ ఏం క్లారిటీ కనబడదు. సో అదే కదా ఆస్టిగ్మాటిజం, ఇమేజెస్ లో డిఫెక్ట్స్ రావడం మనకి ఆస్టిగ్మాటిజమే. సో M1 M2 నుంచి లైట్ రేస్ ఫోకస్ అయ్యి, సో ఇవి మనకి కాన్వెక్స్ లెన్స్ కదా, కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్. సో కన్వర్జ్ అయిన పాయింట్ వచ్చేసి ఇలా ఫామ్ అవుతుంది. సో ఇది కన్వర్జ్ అయిన పాయింట్, ఇక్కడ మెరిడియన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి M, మెరిడియన్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సాజిటల్ S1 S2 నుంచి ఎలా ఫోకస్ అవుతాయో చూడాలి. సో S1 నుంచి ఫోకస్ అయిన లెన్స్, సారీ S1 నుంచి ఫోకస్ అయిన లైట్ రేస్, సో S1 నుంచి ఫోకస్ అయిన లైట్ రేస్ ఆబ్జెక్ట్ నుంచి, ఇవి మనకి
సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇలా కర్సర్ కి ఇస్తాను మీకు అర్థం అవడం కోసం. ఒరిజినల్ గా అయితే స్ట్రైట్ లైన్. సో డయాగ్రామ్ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇలా తీసాను అంతే. ఒరిజినల్ గా అయితే స్ట్రైట్ లైనే. సో ఇక్కడ మనకి ఎస్ పాయింట్, ఇక్కడ మనకి సాజిటల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సాజిటల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒరిజినల్ గా అయితే ఈ ఐ అనే పాయింట్ దగ్గరే మనకి 2 పాయింట్స్ కోయిన్సైడ్ అవ్వాలి. కానీ అలా కాకుండా ఎంఎస్ అనే 2 పాయింట్స్ అక్కర్ అయిపోతున్నాయి యాక్సిస్ నుంచి. సో యాక్సిస్ నుంచి మెరిడియన్ ఇమేజ్ ఒక చోట ఒక పాయింట్ దగ్గర ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది, సాజిటల్ ఒక చోట ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. బట్ అది డిఫెక్టే కదా మరి. ఈ రెండింటి మధ్య కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది కదా ఈ పాయింట్ కి మధ్యలో. సో నేను డార్క్ ఎండ్ చేస్తున్న పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో ఈ పాయింట్ కి మధ్యలో సమ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా మెయింటైన్ అవ్వకూడదు. అలా మెయింటైన్ అవుతే ఆ కాన్సెప్ట్ ని ఆస్టిగ్మాటిజం డిఫెక్ట్ అని చెప్తారు. ఓకే. సో మెరిడియన్ ఇమేజ్ కి సాజిటల్ ఇమేజ్ కి మధ్య డిస్టెన్స్ గనుక మెయింటైన్ అవుతుంటే ఆ లెన్స్ లో మనకి ఆస్టిగ్మాటిజం డిఫెక్ట్ ఉన్నట్టే లెక్క. బట్ కానీ యాక్సిస్ నుంచి తీసుకున్న ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్సిస్ ఉండాలి. అంటే యాక్సిస్ మీద కాకుండా సమ్ హైట్ h మెయింటైన్ అవుతూ ఉండాలి, లేదా సమ్ y1 డిస్ప్లేస్మెంట్ అయినా మెయింటైన్ అవుతూ ఉండాలి. కానీ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోనే లెన్సెస్ ఉండాలి. m1 m2 కి s1 s2 లెన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో తీసుకున్న లెన్స్ అన్ని కూడా కాన్వెక్స్ లెన్సే. అందుకని ఇక్కడ కన్వర్జింగ్ పాయింట్స్ అక్కరయ్యాయి. ఓకే. సో కన్వర్జింగ్ పాయింట్స్ m1 మెరిడియన్ ఇమేజ్, s సాజిటల్ ఇమేజ్. బట్ రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవ్వాలి. ఇన్ రియాలిటీ అలా కోయిన్సైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇమేజ్ లో డిఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఆ డిఫెక్ట్ అలా ఫామ్ అయ్యే ప్రాసెస్ ని మనం ఆస్టిగ్మాటిజం అని అంటారు. సో వీటిని రెడ్యూస్ చేసే మెథడ్స్ ఏంటో చూడాలి. సో 3 మెథడ్ లో ఆస్టిగ్మాటిజం ని రెడ్యూస్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ కాంబినేషన్ తీసుకోవాలి. బట్ కానీ కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్. అంటే ఎక్రోమాటిక్ డబ్లెట్ కానీ సెకండ్ కేస్ ఎక్రోమాటిక్ డబ్లెట్ తీసుకుంటారు కానీ ఆ రెండు లెన్స్ కూడా సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ d. ఓకే. d is equal to f2 minus f1 అని అవన్నీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. నెక్స్ట్ బై యూజింగ్ స్టాప్స్. సో స్టాప్స్ యూజ్ చేసుకొని పర్టికులర్ స్టాప్స్ యూజ్ చేసుకొని ఆ లెన్సెస్ లో మధ్య ఉన్న డిఫెక్ట్స్ ని మినిమైజ్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చి అడ్జస్టింగ్ దేర్ పొజిషన్స్. అంటే ఎవరి పొజిషన్స్ ని అడ్జస్ట్ చేయాలి? m1 m2 మిర్రర్ పొజిషన్స్ ని లెన్స్ పొజిషన్ ని లేదా s1 s2 లెన్స్ పొజిషన్ ని గాని అడ్జస్ట్ చేసుకొని ఇమేజ్ లో ఫామ్ అయ్యే డిఫెక్ట్స్ ని తగ్గించవచ్చు. ఇమేజ్ లో ఫామ్ అంటే ఆస్టిగ్మాటిజం వల్ల వచ్చే డిఫెక్ట్స్ ని మినిమైజ్ చేయడం కోసం ఈ 3 మెథడ్స్ ని యూస్ చేస్తాం. ఒకటి అక్రోమాటిక్ డబ్లెట్స్ అంటే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ కాంబినేషన్ యూస్ చేస్తాం కానీ సమ్ డిస్టెన్స్ తో. రెండోది సూటబుల్ స్టాప్స్ యూస్ చేసి ఎక్కడికక్కడ డిఫెక్ట్స్ ని రిమూవ్ చేసేస్తాం. రెండోది ఏంటంటే m1 m2 మిర్రర్ పొజిషన్స్ లేదా s1 s2 మిర్రర్ పొజిషన్స్ ని ఆ లెన్స్ పొజిషన్స్ ని లెన్స్ పొజిషన్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మినిమైజ్ చేస్తాం. సో ఈ 3 స్టెప్స్ కూడా ఆస్టిగ్మాటిజం రెడ్యూస్ చేయడం కోసమే. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి కర్వేచర్. సో కర్వేచర్ అంటే ఏంటో చూడాలి. కర్వేచర్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ కర్వేచర్. సో కర్వేచర్ కోసం ఒక లెన్స్ యాక్సిస్ లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తాం. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ O ని ప్లేస్ చేస్తున్నాం. O డాష్ ఓకే. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అంటే ఆబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయ్యే లైట్ రేస్. సో ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే లైట్ రేస్ లెన్స్ ని 3 జోన్స్ కింద చేసేస్తుంది. జోన్ 1 ఇది సెంట్రల్ జోన్ C. సో ఇది జోన్ 2. సో జోన్ 1 సెంట్రల్ జోన్ సెకండ్ జోన్. ఓకేనా. సో ఇక్కడ మనకి I డాష్ ఫామ్ అవ్వాలి. I ఫామ్ అవ్వాలి. ఓకే. కానీ ఇలా I డాష్ ఇలా స్ట్రైట్ లైన్ లో ఫామ్ అవుతుంది. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కి సేమ్ ఇలా స్ట్రైట్ లైన్ లో ఫామ్ అవుతుంది. కర్వేచర్ లా ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ ఇలా లెన్స్ ని క్రాస్ చేసిన తర్వాత ఈ లెన్స్ అన్ని ఇలా కన్వర్జ్ అవుతాయి. ఎందుకంటే యూజ్ చేసింది కాన్వెక్స్ లెన్స్ కదా. సో ఇక్కడ ఈ లెన్స్ అన్ని కన్వర్జ్ అయ్యి I అనే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. కానీ కన్వర్జ్ అయిన పాయింట్ ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ లో కాకుండా సమ్ కర్వేచర్ ని మెయింటైన్ చేస్తుంది.
సో ఇలా యాక్చువల్లీ మనకి ఇలా రావాలి ఒరిజినల్ గా, ఓకే, స్ట్రైట్ లైన్ లో రావాలి, కానీ అలా రాకుండా సమ్ బెండ్ వచ్చింది కదా, అదే డిఫెక్ట్. యాక్చువల్ గా అయితే స్ట్రైట్ లైన్ లో ఇమేజ్ ఫామ్ అవ్వాలి, కానీ అలా కాకుండా సమ్ కర్వేచర్ మెయింటైన్ చేసింది కదా, సమ్ బెండ్ అయిపోయింది, బెండింగ్ నేచర్ లో వచ్చేసింది ఇమేజ్. ఆ డిఫెక్ట్ నే మనం కర్వేచర్ అని పిలుస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ జోన్ సెంట్రల్ పార్ట్ వరకు కరెక్టే, బట్ అవుటర్ జోన్ కి వచ్చేసేటప్పటికి డిఫెక్ట్స్ వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ జోన్, సెంట్రల్ జోన్, సో ఈ జోన్స్ రెండు కరెక్ట్ ఆర్డర్ లోనే ఉన్నాయి. సో కరెక్ట్ ఆర్డర్ లో ఈ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. సో కరెక్ట్ ఆర్డర్ లో ఫోకస్ లో ఉంటాయి. కరెక్ట్ ఆర్డర్ ఫోకస్ ఏంటవి, ఇవన్నీ లైట్ రేసే కదా, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్. సో ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ఫస్ట్ జోన్, సెంట్రల్ జోన్, సి అంటే ఇక్కడ మనకి సెంట్రల్ జోన్. సో ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్ లో ఫోకస్ లో ఉంటాయి. బట్ కానీ సెకండ్ జోన్ మనకి అవుటర్ జోన్ అంటారు. సో ఇది మనకి ఇన్కరెక్ట్ ఫోకస్ లో ఉంటుంది. సో ఇన్కరెక్ట్ ఫోకస్ వల్లే మనకి కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ లో ఫామ్ అవ్వాల్సిన ఇమేజ్ కాస్త సమ్ కర్వేచర్ ని, సమ్ బెండింగ్ నేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇమేజ్ మనకి బెండింగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. సో బెండింగ్ ఇమేజ్ ఫామ్ అయితే అది కూడా డిఫెక్టే కదా, ఒరిజినల్ ఇమేజ్ ని కరెక్ట్ గా చూపించగలగాలి లెన్స్ ఏదైనా సరే, అలా కాకుండా బెండింగ్ ఇమేజ్ ఫామ్ అయితే అది కూడా డిఫెక్టే. సో ఆ డిఫెక్ట్ మనం కర్వేచర్ అని చెప్తాం. అంటే ఫస్ట్ జోన్, సెంట్రల్ జోన్ క్లారిటీగానే చూపిస్తాయి, ఫోకస్ లోనే ఉంటాయి, బట్ అవుటర్ జోన్ ఇన్కరెక్ట్ ఫోకస్ ని చూపిస్తుంది. సో అందువల్ల కర్వేచర్ డిఫెక్ట్ అరైజ్ అవుతుంది. సో కర్వేచర్ ని కూడా మినిమైజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ టెక్నిక్స్ తో, అవి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇవి కర్వేచర్ అనే డిఫెక్ట్స్ ని మినిమైజ్ చేయడం కోసం యూజ్ చేసే మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, యూజింగ్ స్టాప్స్. సో స్టాప్స్ యూజ్ చేసుకోవాలి, బట్ కానీ లాస్ట్ అన్ని కేసెస్ లో స్టాప్స్ యూజ్ చేసుకోవాలని మాత్రమే చెప్పారు. ఇక్కడ మాత్రం క్లారిటీగా చెప్తున్నారు ఏమని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్సెస్. మనం ఎక్కడైతే లెన్స్ యూజ్ చేసుకుంటాం, అంటే ఇది కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ముందు ఇన్ ఫ్రంట్, ముందుగా అంటే ఆబ్జెక్ట్ కి లెన్స్ కి మిడిల్, అంటే ఆబ్జెక్ట్ కి లెన్స్ కి మిడిల్ లో మనం స్టాప్స్ యూజ్ చేసుకోవాలి. సో స్టాప్స్ కి పర్టికులర్ పొజిషన్స్ ని మార్చుకుంటూ ఏ పొజిషన్ దగ్గర అయితే మనకి కరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ పొజిషన్ ని ఫిక్స్ చేయాలి. సో ఆ మోషన్ మనకి ఆప్టికల్ బెంచ్ నుంచి జరుగుతుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి పెటా వాల్స్ కండిషన్స్ అని అంటారు. యాక్చువల్లీ మనం ఏబిపిఈ సైన్ కండిషన్ డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో, సేమ్ అలాగే ఏబిపిఈ సైన్ కండిషన్ దేనికి, కామాని రిడక్షన్ చేయడానికి. సో ఈ పెటా వాల్స్ కండిషన్ కూడా సమ్ ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్ ఇక్కడ మీకు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో పెటా వాల్స్ కండిషన్ ఏంటి, μ1 f1 ప్లస్ μ2 f2. సో ఇక్కడ మ్యూ అనేది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, f అనేది మనకి ఫోకల్ లెంత్. సో f అనేది మనకి ఫోకల్ లెంత్ అంటే, సో మనకి లెన్స్ ఎలా తీసుకున్నట్టయితే యాక్సిస్ నుంచి లెన్స్ తీసుకున్నట్టయితే రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల కింద విడిపోతాయి. సో అది μ1 μ2, దానికి ఫోకల్ లెన్స్ ఉంటాయి f1 f2 రెండు లెన్స్ కదా. సో ఇక్కడ రెండు లెన్స్ తీసుకున్నట్టయితే ఫోకల్ లెంత్ ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ ఇమేజ్ ఫోకల్ లెంత్ రెండు ఉంటాయి. సో f1 f2 μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ని బేస్ చేసుకొని కూడా మనం కర్వేచర్ ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, సో అది పెటా వాల్స్ కండిషన్ అంటే ఇక్కడ z సైలెంట్. సో పెటా వాల్స్ కండిషన్ μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ μ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, f అనేది ఫోకల్ లెంత్. మనం ఏ కర్వేచర్ ని ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఇలా స్పియర్ తీసుకున్నట్టయితే లేదా లెన్స్ ఫామ్ చేసినట్టయితే రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల కింద డివైడ్ అయిపోద్ది. ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. సో ఆబ్జెక్ట్ కి ఫోకల్ లెంత్ f1 అనుకుంటే ఇమేజ్ కి ఫోకల్ లెంత్ f2 ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇదంతా కర్వేచర్ ని మినిమైజ్ చేయడం కోసం. నెక్స్ట్ డిస్టార్షన్స్ యాక్చువల్లీ ఏంటంటే సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ మీద ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ స్క్వేర్ కదా, స్క్వేర్ లో కాకుండా రకరకాల షేపుల్లో కనపడతాయి. అంటే సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ మీద ప్రతి చోట సిమెట్రికల్ ఆబ్జెక్ట్ మీద లైట్ ఫోకస్ అయినప్పుడు యాక్చువల్లీ స్క్వేర్ లాగే ఇమేజ్ ఫామ్ చేయాలి. అలా కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ ని కనుక ఫామ్ చేసి డిఫెక్ట్ చూపించింది అనుకో, అదే మనకి డిస్టార్షన్ అని చెప్తారు. సో వాటిని కూడా స్టాప్స్ యూజ్ చేసుకొని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేస్తే ఇక్కడతో మనకి అబరేషన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది.
సో ఇక్కడ డిస్టార్షన్ కాన్సెప్ట్ ని గమనించినట్టయితే ఒరిజినల్ గా తీసుకున్న ఆబ్జెక్ట్ మనకి స్క్వేర్, కానీ ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్ని కూడా డిఫరెంట్ షేపుల్లో ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఇమేజెస్ అన్నమాట. ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్ని కూడా డిఫరెంట్ షేప్స్ లో ఫామ్ అవుతాయి. అంటే ఒరిజినల్ స్క్వేర్ ని రియల్ స్క్వేర్ లా చూపించలేదు. సో అలా డిఫెక్ట్స్ వస్తాయి, ఫామ్ అయ్యే ఇమేజెస్ లో డిఫెక్ట్స్ వస్తాయి, అది మనం డిస్టార్షన్ అని చెప్తాం. ఓకే, సో ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్, కానీ ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్ని కూడా మనకి బ్యారెల్ షేప్ లో ఒకటిని, పిన్ క్వశ్చన్ షేప్ లో ఇంకొకటి ఫామ్ అవుతుంది. సో బ్యారెల్ షేప్ ఫామ్ అవడం అంటే ఏంటి, లాస్ట్ కి వెళ్ళే కొద్ది మ్యాగ్నిఫికేషన్ డిక్రీస్ అయిపోతూ ఉంటుంది. దాని అర్థం ఇలా డిక్రీస్ అయిపోతూ వస్తాయి, ఇలా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఇలా డిక్రీస్ అయిపోతూ వస్తాయి. మ్యాగ్నిఫికేషన్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్, అంటే పైన కింద కూడా మ్యాగ్నిఫికేషన్స్, లేదా లెఫ్ట్ రైట్ కూడా మ్యాగ్నిఫికేషన్స్ డిక్రీస్ అయిపోతూ వస్తాయి. సో మ్యాగ్నిఫికేషన్స్ డిక్రీస్ అయిపోవడం అంటే ఇలా లాస్ట్ కి డిక్రీస్ అయిపోతూ వస్తాయి. సో బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్స్ లో మ్యాగ్నిఫికేషన్స్ లాస్ట్ కి వచ్చినప్పుడు, అంటే లాస్ట్ లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఏదైనా సరే మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ డిక్రీస్ అయిపోతూ వస్తాయి. అదే పిన్ క్వశ్చన్ షేప్డ్ డిస్టార్షన్ లో అయితే లాస్ట్ వచ్చేటప్పటికి మ్యాగ్నిఫికేషన్స్ ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి. సో ఎంతకన్నా ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి ఇలా. సో ఇలా ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి ఇలా, ఇంకా అప్ సైడ్ డౌన్ సైడ్ అయినా లేదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయినా సరే మ్యాగ్నిఫికేషన్స్ ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ డిక్రీజ్ అవుతూ వచ్చి బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్స్ ఫామ్ అవుతాయి. మ్యాగ్నిఫికేషన్స్ డిక్రీజ్ అవుతూ వచ్చి బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అలా పిన్ క్వశ్చన్ షేప్డ్ డిస్టార్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బ్యారెల్ షేప్డ్ మ్యాగ్నిఫికేషన్ డిక్రీజ్ అవుతూ డిస్టార్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ పిన్ క్వశ్చన్ షేప్డ్ లో మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ అవుతూ ఇమేజ్ డిస్టార్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఏంటంటే థిక్ లెన్సెస్ కాకుండా థిన్ లెన్సెస్ యూస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్టాప్స్ యూస్ చేసుకొని వీటిని డిక్రీజ్ చేసేయచ్చు. ఓకే, సో స్టాప్స్ యూస్ చేసుకొని డిక్రీజ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే లెన్స్ థిక్ లెన్స్ కాకుండా థిన్ లెన్స్ తీసుకోవాలి, అంటే ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ లో ఉన్న లెన్సెస్ తీసుకొని ఈ డిఫెక్ట్స్ ఇమేజ్ డిస్టార్షన్ డిఫెక్ట్స్ ని మినిమైజ్ చేయొచ్చు. సో డిస్టార్షన్ డిఫెక్ట్స్ ని మినిమైజ్ చేయాలంటే థిన్ లెన్స్ యూస్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం స్టాప్స్ యూస్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టయితే బ్యారెల్ షేప్ లో మ్యాగ్నిఫికేషన్ డిక్రీజ్ అయిపోతూ వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ అయినా లేదా అప్ టు డౌన్ అయినా. అదే పిన్ క్వశ్చన్ షేప్ లో మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. సో అది అప్ టు డౌన్ అయినా లేదా లెఫ్ట్ టు రైట్ అయినా. ఓకేనా, సో ఇక్కడ స్క్వేర్ అనే ఆబ్జెక్ట్ ని తీసుకుంటే ఒరిజినల్ స్క్వేర్ లా కాకుండా ఇమేజ్ బ్యారెల్ షేప్డ్ లో ఒకటి ఫామ్ అవుతుంది, పిన్ క్వశ్చన్ షేప్. ఈ రెండు మినిమైజ్ చేయాలంటే ఐదర్ థిన్ లెన్స్ అయినా తీసుకోవాలి లేదా స్టాప్స్ అయినా యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా మనకి అబరేషన్స్ కి సంబంధించిన చాప్టర్. సో ఇక్కడతో మనకి అబరేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, అంటే యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో లాస్ట్ సెకండ్ చాప్టర్ ఇంటర్ఫియరెన్స్ కంప్లీట్ చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ అబరేషన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ డైఫ్రాక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి నెక్స్ట్ చాప్టర్. సో నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. సో అబ్జర్వ్ చేసినట్టయితే అబరేషన్ చాప్టర్ చాలా సింపుల్. ఫస్ట్ కలర్ ఇమేజెస్ లో డిఫెక్ట్స్ వస్తే క్రోమాటిక్, దాన్ని తగ్గించడం కోసం ఎక్రోమాటిక్ డబ్లెట్స్. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో డిఫెక్ట్స్ వస్తే 5 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ స్పెరికల్ అబరేషన్స్. సో స్పెరికల్ అబరేషన్స్ పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్ ఒక పాయింట్ దగ్గర కలకుండా డిఫెక్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని మినిమైజ్ చేయడం కోసం మళ్ళీ డీవియేషన్ యాంగిల్ ని యూస్ చేసుకొని డీవియేషన్ Δ1 = Δ2 యూస్ చేసుకొని స్పెరికల్ అబరేషన్స్ ని మినిమైజ్ చేస్తాం. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి కామా. సో కామా ఏంటి, మనకి ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్ లైఫ్ లో ఎగ్ షేప్ లో కానీ లేదా కామెంట్ షేప్ లో కానీ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒరిజినల్ గా తీసుకున్న ఆబ్జెక్ట్ వేరు, ఫామ్ అయ్యే ఇమేజ్ వేరు, అంటే రెండిట్లోనే డిఫెక్ట్ వచ్చేస్తే ఎగ్ షేప్ లో కానీ కామెంట్ షేప్ లో కానీ ఫామ్ అయితే అది కామా. దాన్ని రిమూవ్ చేయడం కోసం ABBE సైన్ కండిషన్ యూస్ చేసి కామా రిమూవ్ చేసేస్తాం. సో μ1 y1 sin θ1 = μ2 y2 sin θ2 కండిషన్ యూస్ చేసి రిమూవ్ చేస్తాం, అది కామా. ఈ క్లాస్ లో ఏం చూసాం, ఆస్టిగ్మాటిజం అంటే ఏంటి, సాజిటల్ ఇమేజ్ మెరిడియన్ ఇమేజ్ ఒకే ఐ అనే పాయింట్ దగ్గర ఫామ్ అవ్వాలి. కానీ అలా కాకుండా సాజిటల్ ఇమేజ్ ఒక చోట మెరిడియన్ ఇమేజ్ ఒక చోట ఫామ్ అయితే దాన్ని ఆస్టిగ్మాటిజం అంటారు. కానీ కండిషన్ ఏంటి, రెండు లెన్సెస్ కూడా M1 M2 లెన్స్ S1 S2 లెన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉండాలి. సో వీటిని ఎలా రెడ్యూస్ చేస్తాం, పాటజల్
వాల్స్ కండిషన్ యూస్ చేసుకొని అంటే μ1 f1 μ2 ft 0 అయినా తీసుకోవాలి లేదా స్ట్రాప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ యూస్ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఎగ్రోమాటిక్ డబ్లెట్స్ కానీ డిస్టెన్స్ తో సెపరేట్ అంటే కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్. నెక్స్ట్ కర్వేచర్ ఏంటి జోన్స్ కింద విడగొడతాం. ఫస్ట్ జోన్, సెంట్రల్ జోన్, థర్డ్ జోన్. అంటే ఫస్ట్ జోన్ సెంట్రల్ జోన్ ఓకే బాగానే ఉంటాయి, ఫోకస్ లోనే ఉంటాయి. లాస్ట్ అవుటర్ జోన్ వచ్చేటప్పుడు ఫోకస్ లో ఉండవు, అవుట్ ఆఫ్ ఫోకస్ కి వెళ్ళిపోతాయి. అంటే ఇన్కరెక్ట్ ఫోకస్ ని ఫామ్ చేసేస్తాయి. దానివల్ల ఇమేజ్ బెండ్ అవుతుంది. కర్వేచర్ అంటే బెండింగ్ రావడం. సో బెండ్ అయ్యి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది డిఫెక్టే కదా, దాన్ని స్టాప్స్ యూస్ చేసుకొని మినిమైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇమేజ్ పొజిషన్స్ ని మార్చుకొని కూడా కర్వేచర్ ని మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్టార్షన్ ఏంటి స్క్వేర్ లా కాకుండా బ్యారెల్ షేప్ ఇలా మ్యాగ్నిఫికేషన్ లాస్ట్ కి వెళ్ళే కొద్ది డిక్రీస్ అయిపోద్ది. పిన్ క్వశ్చన్ షేప్ అయితే మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీస్ అయిపోతూ వస్తుంది. సో పిన్ క్వశ్చన్ షేప్ కూడా ఒకలాగా, బ్యారెల్ షేప్ ఒకలాగా. వీటిని ఎలా తగ్గించవచ్చు? టిన్ లెన్సెస్ యూస్ చేసుకొని తగ్గించవచ్చు లేదా స్టాప్స్ యూస్ చేసుకుని కూడా తగ్గించుకోవచ్చు. సో ఇదంతా మనకి అబరేషన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్.